హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా ఇప్పుడు మనమైతే కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్లో వచ్చేటువంటి సాల్ట్ అనాలిసిస్ అనేటువంటి క్వశ్చన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సాల్ట్ అనాలిసిస్ అనేటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా మొదటిగా మన ఛానల్ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్లో సాల్ట్ అనాలిసిస్కి పబ్లిక్ ఎగ్జామ్లో 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 మార్క్స్ ఎలా ఇస్తారు, దానికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా రాయాలి అనే దాని గురించి మాట్లాడదాం. 10 మార్క్స్ సంబంధించిన సాల్ట్ అనాలిసిస్ అనేటువంటి టాపిక్లో వాచ్ గ్లాస్లో కొంచెం సాల్ట్ అయితే వేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆ వాచ్ గ్లాస్లో ఇచ్చిన శాంపిల్ సాల్ట్ ఏదైతే ఉందో ఆ శాంపిల్ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని క్యాటయాన్ని ఐడెంటిఫై చేసి కన్ఫర్మ్ చేయాలన్నమాట. సో ఐడెంటిఫై అండ్ కన్ఫర్మ్ ద anion and cation present in the given salt by adopting systematic procedure అని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన సాల్ట్కి సంబంధించి మనం ఏమేం చేయాలంటే కనుక ముందు ముఖ్యంగా ప్రిలిమినరీ టెస్టులు చేయాలి. ప్రిలిమినరీ టెస్టులకి 2 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానయాను, కన్ఫర్మేషన్ ఆఫ్ యానయాన్స్ చేయాలి. ఈ రెండింటికి కలిపి 4 మార్క్స్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాను, కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాటయానికి రెండింటికి కలిపి 3 మార్క్స్ ఉంటాయి. రిపోర్ట్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. సో ఓవరాల్గా 10 మార్క్స్ ఉంటాయి. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిలిమినరీ టెస్ట్లు అలాగే యానయానికి సంబంధించిన టెస్టుల గురించి మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళని బట్టి ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాము. రిమైనింగ్ ది సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఈ 2 పార్ట్స్ ఎవరైతే జాగ్రత్తగా ఫాలో అవుతారో వాళ్ళకి మంచి మార్క్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ముందు ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి ఎలా రాయాలనేది చూస్తే ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్ అని ఇచ్చినటువంటి ఈ బుక్లెట్లో ఉన్న పేజ్ని 3 కాలమ్స్గా కొట్టాలి. ఇలాగా ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. ఎప్పుడు కూడా ఎక్స్పెరిమెంట్ కాలం ఎక్కువ ఉండాలి, అబ్జర్వేషన్ కాలం తక్కువ ఉండాలి, ఇన్ఫరెన్స్ కాలం ఇంకా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఇక్కడ ప్రిలిమినరీ టెస్టుల్లో 4 టెస్టులు ఉంటాయి. ప్రిలిమినరీ టెస్టులు అంటే మనం చూసిన వెంటనే చెప్పేటువంటి టెస్టులు అనమాట. సో 4 టెస్టుల్లో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఫిజికల్ స్టేట్. ఇచ్చినటువంటి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫిజికల్ స్టేట్. ఫిజికల్ స్టేట్కి వచ్చేటప్పటికి క్రిస్టలైన్, సాలిడ్ అని రాయాలి. అలా రాసినందుకు 1/2 మార్క్ ఇస్తారు. కలర్, సాల్ట్కి ఉండేటువంటి కలర్ బట్టి అందులో ఉన్నటువంటి క్యాటయాన్ ఏంటో మనం చెప్పగలగాలి. అక్కడ బ్లూ కలర్ అనుకోండి Cu+2, మేబీ Cu+2. పింక్ కలర్ అనుకోండి మేబీ Mn+2. లైట్ గ్రీన్ అనుకోండి మేబీ Fe+2. డార్క్ గ్రీన్ అనుకోండి మేబీ Ni+2. ఒకవేళ కలర్లెస్ ఇచ్చిన సాల్ట్ ట్రాన్స్పరెంట్ కలర్లో కానీ లేదంటే వైట్ కలర్లో కానీ ఉందనుకోండి అప్పుడు Fe+2, Cu+2, Mn+2, Ni+2 ఆబ్సెంట్ అని రాస్తారు. సో ఈ 5 ఏదో ఒకటే రాయాల్సి ఉంటుంది. అక్కడ దానికి ఒక 1/2 మార్క్. ఓకేనా? కలర్లో లైట్ గ్రీన్ అయితే కనుక Fe+2, డార్క్ గ్రీన్ అయితే Ni+2, పేల్ పింక్ అయితే Mn+2, బ్లూ కలర్ అయితే Cu+2 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ హీట్. యాక్షన్ ఆఫ్ హీట్ అంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి టెస్ట్ ట్యూబ్ హోల్డర్లో టెస్ట్ ట్యూబ్ నుంచి పట్టుకెళ్ళి బర్నర్ మీద పట్టి హీట్ చేయాలి. అలా హీట్ చేస్తున్నప్పుడు వచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం. అలా హీట్ చేస్తున్నప్పుడు వైట్ సబ్లిమేషన్ ఈస్ ఫార్మ్డ్ అయితే కనుక తెల్లగా డైరెక్ట్గా పొగలు వచ్చేస్తే అప్పుడు మేబీ NH4+. అలా కాకుండా రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే మేబీ NO3-, మేబీ నైట్రేట్ అని చెప్తాం. వాటర్ డ్రాప్లెట్స్ ఫార్మ్డ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అయితే కనుక మేబీ హైడ్రేటెడ్ సాల్ట్స్ అని రాస్తాం. ఇక్కడ యాక్షన్ ఆఫ్ హీట్ లో బోర్డు మీద చూపించినటువంటి ఏది రాకపోయినా వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ అని రాసేయచ్చు. ఏది రాకపోయినా వాటర్ డ్రాప్లెట్స్ రాకపోయినా వచ్చినాయి అని రాసేయచ్చు. సో ఏదైనా కానీ వైట్ సబ్లిమేషన్ అయితే NH4+, రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ అయితే NO3-, అదే కనుక వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయితే హైడ్రేటెడ్ సాల్ట్స్. నెక్స్ట్ క్రాకింగ్ నాయిస్, టప్ టప్ అని సౌండ్ ఏమైనా వినిపిస్తే కనుక మేబీ Pb+2. లేదు మనకి వెనిగర్ స్మెల్ వస్తే కనుక మేబీ ఎసిటేట్ CH3COO- అని రాస్తాం. బ్లూ చేంజెస్ టు వైట్ అయితే, బ్లూ సాల్ట్ చేంజెస్ టు వైట్ అయితే కనుక మేబీ Cu+2 అంటాం. వైట్ సాల్ట్ చేంజెస్ టు ఎల్లో అయితే మేబీ Zn+2 అంటాం. ఓవరాల్గా 7 కాన్సెప్ట్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ముందు కలర్స్ సంబంధించి అక్కడ వచ్చే గ్యాసెస్ సంబంధించి వైట్ సబ్లిమేషన్ ఫామ్ అయితే NH4+ అన్నాం. అలా కాకుండా
రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ ఎవాల్వ్ అయితే కనుక NO3- అన్నాం. వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అయితే కనుక హైడ్రేటెడ్ సాల్ట్స్ అన్నాం. తర్వాత క్రాకింగ్ నాయిస్ వస్తే PP+2, లేకపోతే కనుక క్రాకింగ్ నాయిస్ కాకుండా వెనిగర్ స్మెల్ వస్తే మేబీ CH3CO-. బ్లూ సాల్ట్ వైట్గా మారితే Cu+2, వైట్ సాల్ట్ ఎల్లోగా మారితే Zn+2. ఈ 7 కాన్సెప్ట్లో ఏదో ఒకటే రాయాలి అక్కడ, దీనికి ఒక హాఫ్ మార్క్. ఫ్లేమ్ కలర్ టెస్ట్. ఫ్లేమ్ కలర్ టెస్ట్ అంటే ఎలా చేయాలంటే ఇచ్చిన సాల్ట్ని కొంచెం ఒక వాచ్ గ్లాస్లో తీసుకోవాలి. ఇది ఒక వాచ్ గ్లాస్. ఈ వాచ్ గ్లాస్లో కొంచెం సాల్ట్ తీసుకుని దాంట్లో కొన్ని చుక్కల కాన్సన్ట్రేటెడ్ HCl వేయాలి. 2 or 3 drops కాన్సన్ట్రేటెడ్ HCl వేసి ఒక గ్లాస్ రాడ్తో బాగా దాన్ని పేస్ట్లో తయారు చేయాలి. ఆ పేస్ట్లో తయారు చేసిన దాన్ని తీసుకెళ్ళి బున్సెన్ బర్నర్ అని ఉంటుంది కదా ల్యాబ్లో మనకి, ఆ బున్సెన్ బర్నర్లో నాన్ ల్యూమినస్ ఫ్లేమ్లో, పై ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టినప్పుడు ఇక్కడ ఒక కలర్తో ఈ సాల్ట్ అనేది మండడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లోరైడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ సాల్ట్ యొక్క క్లోరైడ్స్ ఈజీగా హైలీ వాటైల్ కాబట్టి సో అక్కడ కలర్ వచ్చేటువంటి దాన్ని బట్టి అది ఏంటనేది చెప్తాం. ఒకవేళ బ్రిక్ రెడ్ కలర్ కనుక కనిపిస్తే మేబీ CA+2 అంటాం. క్రిమ్సన్ రెడ్ కనబడితే మేబీ SR+2 అంటాం. బ్లూయిష్ గ్రీన్ కనబడితే, యాపిల్ గ్రీన్ కనబడితే BA+2 అంటాం. బ్లూయిష్ గ్రీన్ కనబడితే Cu+2 అంటాం. గ్రీన్ ఫ్లాషెస్ కనుక కనిపిస్తే మేబీ Zn+2 అంటాం. ఏమీ కనిపించకపోతే నో కలర్ అని రాసి Cu+2, Zn+2, BA+2, CA+2, SR+2 ఆప్షన్ అంటాం. అర్థమైందండి. ఫ్లేమ్ కలర్ టెస్ట్లో వచ్చిన కలర్ బట్టి యాపిల్ గ్రీన్ అయితే BA+2, యాపిల్ గ్రీన్ అయితే BA+2, అలా కాకుండా మన బ్లూయిష్ గ్రీన్ అయితే యాపిల్ గ్రీన్ అయితే BA+2, బ్లూయిష్ గ్రీన్ అయితే Cu+2, గ్రీన్ ఫ్లాషెస్ అయితే Zn+2. ఈ గ్రీన్ కలర్స్ సంబంధించిన ఎన్నో చోట గుర్తుపెట్టుకోండి. బ్లూయిష్ గ్రీన్ అన్నాను ఇక్కడ. బ్లూయిష్ గ్రీన్ అయితే Cu+, అసలు యాపిల్ గ్రీన్ అంటే BA+2, ఏ తర్వాత B వస్తుంది కదా. యాపిల్ గ్రీన్ అంటే A, BA+2 అంటే B అనమాట. యాపిల్ గ్రీన్ కాస్త యాపిల్ గ్రీన్ కలర్ వస్తే BA+2, మళ్ళీ BA+2లో B స్టార్టింగ్ లెటర్ కదా. సో బ్లూయిష్ గ్రీన్ వస్తే కనుక Cu+2, B తర్వాత నెక్స్ట్ లెటర్ C, అలా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా గ్రీన్ ఫ్లాషెస్ వస్తే Zn+2. సో ABCDలో లాస్ట్ లెటర్ Z కాబట్టి Zn+2. ఇలా గ్రీన్స్ గుర్తుపెట్టుకోండి. సో అర్థమవుతుందా. సో అక్కడ ఏం చెప్పామంటే యాపిల్ గ్రీన్ అయితే BA+2, బ్లూయిష్ గ్రీన్ అయితే Cu+2, గ్రీన్ ఫ్లాషెస్ అయితే Zn+2. బ్రిక్ రెడ్ అయితే CA+2, క్రిమ్సన్ రెడ్ అయితే కనుక SR+2. అవి 5 గుర్తుపెట్టుకుంటాం. సో వీటిలో ఏదో వస్తుందో రాస్తారు, దానికి హాఫ్ మార్క్. ఇలా ప్రిలిమినరీ టెస్ట్లు రాస్తే ఈజీగా మనం 2 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్ చేయాలి. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్కి సంబంధించి ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్లో మనం ఏం చేయాలంటే కనుక ముందుగా 3 టెస్ట్లు ఉంటాయి ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్లో. ఆ 3 టెస్ట్లు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్లో 3 టెస్ట్లు ఏంటనేది చూద్దాం ఇప్పుడు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్లో మనం ఏం చేయాలంటే టెస్ట్లో డైల్యూట్ HClతో టెస్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డైల్యూట్ HClతో టెస్ట్ చేస్తాము. సెకండ్ వన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కోల్డ్ కండిషన్లో టెస్ట్ చేస్తాము. థర్డ్ వన్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 హాట్ కండిషన్లో టెస్ట్ చేస్తాం. ఇలా 3 రకాల ఐడెంటిఫికేషన్ చేస్తాం. 3 రకాల ఐడెంటిఫికేషన్లో ఏదో ఒక చోట మనకి యానియాన్ అనేది ఐడెంటిఫై అవుతుంది. కొద్దిగా సాల్ట్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దాంట్లో డైల్యూట్ HCl వేయాలి. వేసినప్పుడు కనుక బోర్డు మీద చూడొచ్చు మీరు, బ్రిస్క్లీ ఎఫిర్జెన్సెస్ వచ్చి ఫుడ్స్ ఆఫ్ ద బర్నింగ్ స్ప్లింటర్ వస్తే కనుక అంటే నొరగలాగా గ్యాసెస్ వస్తాయి. బర్నింగ్ స్ప్లింటర్ పెడితే ఆరిపోతుంది. అలా ఆరిపోతే కనుక మేబీ CO3-2 మేబీ కార్బోనేట్ అని చెప్తాము. అలా కాకుండా వెనిగర్ స్మెల్ ఉన్న గ్యాసెస్ వచ్చి బ్లూ లిట్మస్ పేపర్ పెట్టినప్పుడు అది రెడ్ లిట్మస్గా మారిపోతే అప్పుడు మేబీ ఎసిటేట్ అని చెప్తాం. ఈ 2 రాకపోతే నో రియాక్షన్ అని రాసి ఎసిటేట్ కార్బోనేట్ ఆర్ ఆబ్సెంట్ అని రాయాలి. ఓకేనా. సో ఈ 3 ఏదో ఒకటి మాత్రమే మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన సాల్ట్లో కార్బోనేట్ కానీ ఎసిటేట్ కానీ ఇస్తే అక్కడ మేబీ కార్బోనేట్ అని కానీ మేబీ ఎసిటేట్ అని కానీ వస్తే రిమైనింగ్ టెస్ట్లు రాయక్కర్లా. పైగా అక్కడ వచ్చిందాన్ని మెన్షన్ చేయాలి. కార్బోనేట్ వస్తే కార్బోనేట్ వచ్చిందని రాయాలి, ఎసిటేట్ వస్తే ఎసిటేట్ అని రాయాలి. ఎసిటేట్ ఇచ్చినప్పుడు కార్బోనేట్ రాలేదని రాయకూడదు, కార్బోనేట్ ఇచ్చినప్పుడు ఎసిటేట్ రాలేదని రాయకూడదు. ఏది వస్తే అది రాస్తాం. ఒకవేళ ఈ టెస్ట్ రాలేదు, నో రియాక్షన్ అయితే కనుక కార్బోనేట్ ఎసిటేట్ ఆర్ ఆబ్సెంట్ అని చెప్తాం.
సో మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకవేళ ఆబ్సెంట్ అయితేనే కార్బనేట్ ఎసిటేట్ ఆర్ ఆబ్సెంట్ అయితేనే సెకండ్ టెస్ట్కి వెళ్తాం. వేరే టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సాల్ట్ తీసుకుని కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలుపుతాం. సో కలర్లెస్ పంజెంట్ స్మెల్ గ్యాసెస్ ఎవాల్వ్ అయ్యి అక్కడ NH4OH లో డిప్ చేసిన గ్లాస్ రాడ్ కనుక టెస్ట్ ట్యూబ్ దగ్గర మౌత్ దగ్గర పెడితే వైట్ డెన్స్ ఫ్యూమ్స్ వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు మేబీ Cl మైనస్, మేబీ క్లోరైడ్ అని చెప్తాం. అలా కాకుండా రెడిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే మేబీ బ్రోమైడ్ అని చెప్తాం. ఒకవేళ ఈ రెండు రాకపోతే నో రియాక్షన్ అని చెప్పి Cl మైనస్ Br మైనస్ ఆబ్సెంట్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఒకవేళ Cl మైనస్ Br మైనస్ ఆబ్సెంట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ టెస్ట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు కాన్ H2SO4తో టెస్ట్ చేయాలి హాట్ కండిషన్. అంటే ఇదే టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఆ టెస్ట్ ట్యూబ్ని పట్టుకెళ్ళి ఏం చేస్తామంటే మనం హీట్ చేస్తాం. అలా హీట్ చేసినప్పుడు కనుక రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే మేబీ నైట్రేట్ అని చెప్తాం. ఒకవేళ అప్పుడు నో రియాక్షన్ అయితే నైట్రేట్ ఈజ్ ఆబ్సెంట్ అంటాం. ఈ పైన 3 టెస్టుల్లో కూడా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. HCl తోటి కార్బనేట్ ఎసిటేట్ ఆబ్సెంట్ వచ్చింది, కాన్ H2SO4 కోల్డ్ కండిషన్ తోటి క్లోరైడ్ బ్రోమైడ్ ఆబ్సెంట్ వచ్చినాయి, కాన్ H2SO4 హాట్ కండిషన్ తోటి నైట్రేట్ ఆబ్సెంట్ వచ్చింది. అలా ఆబ్సెంట్ వచ్చినప్పుడు మేబీ ద సాల్ట్ మేబీ కంటే సల్ఫేట్ అని చెప్తాం అనమాట. ఓకేనా? ఇలా ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్ రాయాలి. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్స్ కి మోస్ట్ ప్రాబ్లీ 2 మార్క్స్ అయితే ఉంటాయి. సో 2 మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రాయాలి. కార్బోనేట్ ఎసిటేట్ వచ్చిన వాళ్ళు డైల్యూట్ HClతో టెస్ట్ ఒకటి రాస్తే సరిపోతుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్లో. ఒకవేళ క్లోరైడ్ బ్రోమైడ్ వస్తే డైల్యూట్ HClతో టెస్ట్ రాసి కార్బోనేట్ ఎసిటేట్ ఆప్షన్ అని చెప్పి, కాన్ H2SO4 కోల్డ్ కండిషన్లో టెస్ట్ రాసి క్లోరైడ్ వస్తే క్లోరైడ్ వచ్చింది, బ్రోమైడ్ వస్తే బ్రోమైడ్ వచ్చింది అని చెప్పాలి. ఒకవేళ ఈ రెండు రాలేదనుకుందాం, నైట్రేట్ వచ్చింది అనుకుందాం, నైట్రేట్ వస్తే డైల్యూట్ HClతో టెస్ట్ రాసి కార్బోనేట్ ఎసిటేట్ ఆప్షన్ అని చెప్పి, కాన్ H2SO4తో టెస్ట్ రాసి క్లోరైడ్ బ్రోమైడ్ ఆప్షన్ అని చెప్పి, కాన్ H2SO4 హాట్ కండిషన్లో టెస్ట్ రాసి నైట్రేట్ ఉందని చెప్తాం. సో ఒకవేళ సల్ఫేట్ ఇచ్చారనుకుందాం, 3 టెస్టులు రాసేయాలి. ప్రతి చోట ఇక్కడేమో కార్బోనేట్ ఎసిటేట్ ఆబ్సెంట్, ఇక్కడేమో క్లోరైడ్ బ్రోమైడ్ ఆబ్సెంట్, ఇక్కడ నైట్రేట్ ఆబ్సెంట్ అని రాస్తాం. ఇలా ఐడెంటిఫికేషన్ ఆఫ్ యానియాన్ కంప్లీట్ చేసినందుకైతే మనకి 2 మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది. నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ యానియాన్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు కన్ఫర్మేషన్ ఆఫ్ యానియాన్స్ లో తీసుకున్నట్లయితే మనకి ఎన్ని యానియాన్స్ ఉన్నాయండి ఇప్పటికి? కార్బోనేటు, ఎసిటేటు, క్లోరైడు, బ్రోమైడు, నైట్రేటు, సల్ఫేట్. వీటిలో మనం బెస్ట్గా ఈజీగా నేర్చుకునేటువంటి యానియాన్స్ ఏంటంటే ముందు మనకి కార్బోనేట్ ఒకటి, ఆ తర్వాత సల్ఫేట్ ఒకటి, ఆ తర్వాత ఎసిటేట్ ఒకటి. ఈ మూడిట్లకి టెస్ట్లు మనం ఈజీగా చేయొచ్చు, కన్ఫర్మేషన్ టెస్ట్లు. సాల్ట్ సొల్యూషన్ తీసుకోవాలి, కొద్దిగా సాల్ట్ తీసుకుని దాంట్లో వాటర్లో డిజాల్వ్ చేసేసి సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ కలిపామనుకోండి, అప్పుడు వైట్ కర్డీ ప్రెసిపిటేట్ వస్తుంది, వైట్ కలర్లో ప్రెసిపిటేట్ వస్తుంది. సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ కలిపితే వైట్ ప్రెసిపిటేట్ వస్తుంది. ఆ వైట్ ప్రెసిపిటేట్ వచ్చినప్పుడు దానికి కొద్దిగా డైల్యూట్ HCl వేసామనుకోండి, డైల్యూట్ HClలో డిజాల్వ్ అయిపోతే వైట్ ప్రెసిపిటేట్, అప్పుడు కార్బోనేట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని రాస్తాం. సేమ్ సల్ఫేట్ కూడా అదే టెస్ట్. సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కలుపుతాము, కలిపినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ వచ్చి ఆ వైట్ ప్రెసిపిటేట్ ఇన్సాల్యుబుల్ ఇన్ కాన్ HCl, కాన్సన్ట్రేటెడ్ HCl లో కూడా కరగదు. అంటే ఇక్కడ బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది, అది డిజాల్వ్ అవ్వదు. ఇక్కడ బేరియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది, అది ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది HCl అనమాట. సో అందుకు కాబట్టి బేరియం సల్ఫేట్ డిజాల్వ్ అవ్వదు కాబట్టి సో అప్పుడు ఆటోమేటిక్గా సల్ఫేట్ కన్ఫర్మ్ అవుతుంది. అదేవిధంగా రెండింటికి టెస్ట్ కంబైన్డ్గా గుర్తుపెట్టుకోండి. కార్బోనేట్కి సల్ఫేట్కి కూడా ఒకే రకమైన కన్ఫర్మేషన్ టెస్ట్. సాల్ట్ సొల్యూషన్కి బేరియం క్లోరైడ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ వచ్చి అది డైల్యూట్ HCl డిజాల్వ్ అయితే కార్బోనేట్ కన్ఫర్మ్ అవుతుంది. అదే వైట్ ప్రెసిపిటేట్ వచ్చి అది కాన్ HClలో కూడా డిజాల్వ్ కాకపోతే సల్ఫేట్ కన్ఫర్మ్ అవుతుంది. ఏదొస్తే ఆ కన్ఫర్మేషన్ రాయాలి, రిమైనింగ్ యానియాన్స్ కన్ఫర్మేషన్స్ ఏమి మనం రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ కార్బోనేట్ మన ఎసిటేట్ కన్ఫర్మేషన్ టెస్ట్లు చూస్తే మీకు అక్కడ 2 టెస్ట్లు కనిపిస్తున్నాయి. న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ తో టెస్ట్ ఒకటి, ఎస్టరిఫికేషన్ టెస్ట్ ఒకటి. సాల్ట్ సొల్యూషన్కి న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ కలిపినప్పుడు టెస్ట్ ట్యూబ్లో కలర్, సొల్యూషన్ కలర్ రెడ్ కలర్లో మారిపోతుంది. రెడ్ కలర్ సొల్యూషన్ ఈస్ ఫార్మ్డ్ అని చెప్తాము. ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రెడ్డిష్ బ్రౌన్ పీపీటీ, దాన్ని వేడి చేసినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ పీపీటీ అనేది వస్తుంది. అందుకు కాబట్టి అప్పుడు మేబీ అది ఎసిటేట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని చెప్తాం. సాల్ట్ సొల్యూషన్కి న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ కలిపినప్పుడు రెడ్ కలరైజేషన్ ఫామ్ అయ్యి ఆ రెడ్ కలరైజేషన్ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ని హీట్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ వస్తుంది. అలా వస్తే అప్పుడు ఎసిటేట్ కన్ఫర్మ్డ్ అని చెప్తాం.
ఎస్టేట్కి ఇంకో కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ఉంది, ఎస్టరిఫికేషన్. సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాము, ఆ సాల్ట్ సొల్యూషన్కి మనం ఇథైల్ ఆల్కహాల్ యాడ్ చేసి H2SO4 కూడా యాడ్ చేసి హీట్ చేస్తే ఫ్రూటీ వాటర్ వస్తుంది. సాల్ట్ సొల్యూషన్కి ఏం కలపాలండి, అక్కడ ఇథైల్ ఆల్కహాల్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపి హీట్ చేస్తే ఫ్రూటీ వాటర్ వస్తుంది. అలా ఫ్రూటీ వాటర్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఎస్టేట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని చెప్తాం. అంటే ఎస్టేట్కి 2 కన్ఫర్మేషన్ టెస్ట్లు, న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్తో టెస్ట్ ఒకటి, అలాగే ఎస్టరిఫికేషన్ ఒకటి. అదే కార్బోనేటిక్ ఎస్టేట్కి అయితే ఒకే ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ బేరియం క్లోరైడ్తో చేసాము. సో అది ఇక్కడ రాసుకున్నాము. సో బేరియం క్లోరైడ్తో కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంది, దీనికి కూడా బేరియం క్లోరైడ్తో కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంది. దీనికైతే న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్తో కన్ఫర్మేషన్ టెస్ట్ ఒకటి చెప్పాము, ఎస్టరిఫికేషన్ కూడా ఒక కన్ఫర్మేషన్ చెప్పాము అనమాట. సో నెక్స్ట్ రిమైనింగ్ 3 ఉన్నాయి మనకి. ఏంటవి? క్లోరైడ్, బ్రోమైడ్, అలాగే నైట్రేట్. క్లోరైడ్కి బ్రోమైడ్కి ఒకే రకమైన కన్ఫర్మేషన్ టెస్ట్లు చెప్తాము, నైట్రేట్కి వేరేగా చెప్తాం. ఈ 2 సాల్ట్లు కూడా క్లోరైడ్, బ్రోమైడ్ కానీ నైట్రేట్ ఉన్న సాల్ట్లు ఎప్పుడు రెస్పాండ్ అయినాయి ఐడెంటిఫికేషన్లో మనకి కాన్సన్ట్రేటెడ్ H2SO4తో రెస్పాండ్ అయినాయి. అందుకు కాబట్టి వీటికి 2 టెస్ట్లు ఉంటాయి, డ్రై టెస్ట్ ఒకటి, వెట్ టెస్ట్ ఒకటి. సో ఆ డ్రై టెస్ట్, వెట్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డ్రై కన్ఫర్మేషన్ టెస్ట్లో ఏం చేస్తామంటే, సో క్లోరైడ్కి, బ్రోమైడ్కి సాల్ట్ సొల్యూషన్ తీసుకుని, సాల్ట్ సొల్యూషన్ కాదు సాల్టే టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దానికి పించ్ ఆఫ్ MnO2 కొద్దిగా మ్యాంగనస్ డైఆక్సైడ్ యాడ్ చేసి కాన్సన్ట్రేటెడ్ H2SO4 కూడా యాడ్ చేసి హీట్ చేయాలి. అలా హీట్ చేసినప్పుడు కనుక గ్రీనిష్ ఎల్లో కలర్ గ్యాసెస్ వస్తే క్లోరైడ్, రెడిష్ బ్రౌన్ వేపర్స్ వస్తే బ్రోమైడ్ అనమాట. అంటే ఇది ప్రత్యేకించి చేయక్కర్లేదు, ఆల్రెడీ ఐడెంటిఫికేషన్లో H2SO4తో టెస్ట్ చేసినప్పుడు క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ ఉంది మేబీ అని వస్తే వెంటనే అదే టెస్ట్ ట్యూబ్లో MnO2 వేసి వెయిట్ చేసేయడమే, మళ్ళీ ప్రత్యేకించి టెస్ట్ ట్యూబ్ తీసుకోక్కర్లేదు. అర్థమైందా? ఐడెంటిఫికేషన్లో క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ ఉందని తెలిస్తే వెంటనే దాంట్లో MnO2 వేసి వెయిట్ చేస్తే క్లోరైడ్, బ్రోమైడ్ కన్ఫర్మ్ అయిపోతాయి. సో అది డ్రై కన్ఫర్మేషన్ టెస్ట్. అదే వెట్ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసుకున్నట్లయితే కనుక వెట్ కన్ఫర్మేషన్ టెస్ట్లో ఏం చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HNO3 కలిపి AgNO3 కలుపుతాము. సో అక్కడ బోర్డు మీద మీరు గమనించవచ్చు. సో సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HNO3 కలిపి AgNO3 కలిపితే వైట్ ప్రెసిపిటేట్ వస్తే క్లోరైడ్, పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వస్తే బ్రోమైడ్. వైట్కి పేల్ ఎల్లోకి పెద్ద డిఫరెన్స్ తెలియదు కాబట్టి వైట్ ప్రెసిపిటేట్ వచ్చినప్పుడు అది NH4OHలో కంప్లీట్గా సాల్యుబుల్ అయితే అప్పుడు క్లోరైడ్ కన్ఫర్మ్ అవుతుంది. పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ వచ్చి అది NH4OHలో పార్షియల్గా సాల్యుబుల్ అయితే అప్పుడు బ్రోమైడ్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? సో క్లోరైడ్కి బ్రోమైడ్కి కంబైన్ టెస్ట్ అనమాట. డ్రై టెస్ట్ ఏమో MnO2 H2SO4తో చేస్తాము, వెట్ టెస్ట్ ఏమో AgNO3తో చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ నైట్రేటిక్ కన్ఫర్మేషన్ టెస్ట్ తీసుకున్నట్లయితే కనుక నైట్రేటిక్ కూడా 2 టెస్ట్లు ఉంటాయి, డ్రై కన్ఫర్మేషన్ టెస్ట్, వెట్ కన్ఫర్మేషన్ టెస్ట్లు 2 ఉంటాయి. డ్రై కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే కనుక కాపర్ టనింగ్స్ H2SO4తో టెస్ట్ చేస్తాం. కొద్దిగా సాల్ట్ తీసుకుని దాంట్లో కొన్ని కాపర్ టనింగ్స్ వేసి H2SO4 వేసి హీట్ చేస్తాం. అలా హీట్ చేసినప్పుడు కనుక రెడిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చి సొల్యూషన్ టర్న్స్ టు బ్లూ కలర్ అయితే కనుక నైట్రేట్ ప్రెసెంట్ అంటాం. డ్రై టెస్ట్లు ఎప్పుడు ప్రెసెంట్ అని రాయాలి, కన్ఫర్మ్డ్ అని రాయకూడదు. సాల్ట్ తీసుకుని ఆ సాల్ట్కి కొద్దిగా మనం కాపర్ టనింగ్స్ వేసి దాంట్లో H2SO4 వేసి వేడి చేస్తే రెడిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చి సొల్యూషన్ కాస్త ఏ కలర్లోకి మారిపోవాలండి, బ్లూ కలర్లోకి మారిపోవాలి. అలా మారిపోతే నైట్రేట్ ప్రెసెంట్ అంటాం. కన్ఫర్మేషన్ టెస్ట్లో వెట్ కన్ఫర్మేషన్ టెస్ట్ తీసుకుంటే కనుక బ్రౌన్ రింగ్ టెస్ట్ చేస్తాం. బ్రౌన్ రింగ్ టెస్ట్ ఎలా చేయాలి? బ్రౌన్ రింగ్ టెస్ట్ అంటే కనుక చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది. సాల్ట్ సొల్యూషన్ తీసుకుని దానికి కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ H2SO4 యాడ్ చేసి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్, సాల్ట్ ల్యాబ్లో ఫెర్రస్ సల్ఫేట్ ఉంటుంది, దాన్ని కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో తీసుకుని వాటర్ యాడ్ చేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు సొల్యూషన్ తయారు చేసుకోవాలి. ఆ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్ యాడ్ చేసి టెస్ట్ ట్యూబ్ క్రాస్గా ఇన్క్లైన్డ్ పొజిషన్లో ఉంచి టెస్ట్ ట్యూబ్ వాల్ నుంచి కాన్సన్ట్రేటెడ్ H2SO4 డ్రాప్ వైజ్గా వేస్తున్నట్లయితే ఈ 2 లిక్విడ్లు కలిసే చోట లోపల ఒక రింగ్ అనేది ఫామ్ అవుతుంది, బ్రౌన్ కలర్ రింగ్ ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయితే కనుక నైట్రేట్ ఈజ్ కన్ఫర్మ్డ్ అని చెప్తాం. ఓకేనా? సో ఇక్కడతో యానియానిక్స్కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్స్ అయితే కనుక మనం కంప్లీట్ చేసాం. యానియానికి సంబంధించిన కన్ఫర్మేషన్స్ అలాగే ఐడెంటిఫికేషన్స్ గురించి ఒకసారి మనం రివైజ్ చేద్దాం. అసలు కార్బోనేట్ ఇచ్చినప్పుడు ఏ టెస్ట్లు రాయాలండి అంటే కనుక డైల్యూట్ HClతో ఐడెంటిఫికేషన్ రాయాలి. సాల్ట్కి డైల్యూట్ HCl యాడ్ చేసాను అని రాసి ఎక్స్పెరిమెంట్లో అబ్జర్వేషన్లో బ్రిస్క్ వచ్చింది. సో ఇట్ పుట్స్ ఆఫ్ ద బాండింగ్ స్ప్లింటర్ అని రాసి మేబీ కార్బోనేట్ అని రాస్తాం.
అది ఐడెంటిఫికేషన్ అయిపోయింది. కన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఏం చేయాలంటే సాల్ట్ సొల్యూషన్కి బేరియన్స్ క్లోరైడ్ సొల్యూషన్ కలిపాను, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, అది డైల్యూట్ HClలో డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు మేబీ కార్బోనేట్ ఈస్ కన్ఫర్మ్డ్ అని రాస్తాం. రెండే టెస్టులు రాయాలి కార్బోనేట్ ఇస్తే. సో కార్బోనేట్ ఇస్తే ఐడెంటిఫికేషన్ ఏం రాయాలనుకున్నాం మనం, డైల్యూట్ HClతో టెస్ట్ రాయాలి. అంటే ఇదేమో కన్ఫర్మేషన్స్ రాసాం ఇక్కడ. సో ఐడెంటిఫికేషన్ ఓన్లీ డైల్యూట్ HClతో టెస్ట్ రాస్తాం. అంటే కార్బోనేట్ వచ్చిన వాళ్ళు ఎన్ని టెస్టులు రాస్తారు, ఓన్లీ 2 టెస్టులు మాత్రమే రాస్తారు, 4 మార్క్స్ తెచ్చుకుంటారు అనమాట. సో సల్ఫైడ్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే కనుక, అంటే ఒక ఆర్డర్లో రావట్లేదు మనం, కొన్ని ఎస్టేట్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే కనుక డైల్యూట్ HClతో ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇచ్చిన సాల్ట్కి కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో తీసుకుని డైల్యూట్ HCl కలిపితే వెనిగర్ స్మెల్ ఉన్న గ్యాసెస్ వస్తాయి. అందులో బ్లూ లిట్మస్ పేపర్ పెడితే రెడ్గా మారిపోతుంది టెస్ట్ ట్యూబ్ లోపల. అలా మారిపోతే కనుక ఎస్టేట్, మేబీ ఎస్టేట్ అని చెప్తాము, అదొక టెస్ట్. ఎస్టేట్కి కన్ఫర్మేషన్స్ 2 ఉంటాయి. సాల్ట్ సొల్యూషన్కి న్యూట్రల్ ఫెరిక్ క్లోరైడ్ సొల్యూషన్ కలిపితే రెడ్ కలరైజేషన్ ఫామ్ అయింది, దాన్ని హీట్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్గా వచ్చింది, అప్పుడు ఎస్టేట్ కన్ఫర్మ్ అయిందని చెప్తాం, అదొక టెస్ట్. రెండోది ఎస్టరిఫికేషన్. ఎస్టరిఫికేషన్ అనే టెస్ట్ కూడా రాయాలి. అలా ఎలా రాస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపి హీట్ చేస్తే ఫ్రూటీ వాటర్ వచ్చిందని చెప్పాలి, అప్పుడు ఎస్టేట్ కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. అంటే ఇవి 3 టెస్టులు, ఈ 2 టెస్టులు, ఇది ఒక టెస్ట్. అంటే ఇది ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్ 2, మొత్తం ఓవరాల్గా 3 టెస్టులు అయితే రాయాల్సి ఉంటుంది. సో క్లోరైడ్ కానీ బ్రోమైడ్ కానీ ఇస్తే ఏం చేయాలి సార్ అంటే కనుక డైల్యూట్ HClతో ఐడెంటిఫికేషన్ రాయాలి, నో రియాక్షన్ అని చెప్పి కార్బోనేట్, ఎస్టేట్ ఆర్ ఆప్షన్ అని రాయాలి. H2SO4 కోల్డ్ కండిషన్లో టెస్ట్ రాసి క్లోరైడ్ వస్తే కలర్లెస్ పంజెంట్ స్మెల్ గ్యాసెస్ వచ్చినాయి, మేబీ క్లోరైడ్ అని రాయాలి. బ్రోమైడ్ వస్తే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చినాయి, మేబీ బ్రోమైడ్ అని రాయాలి. అలా 2 టెస్టులు రాస్తాం ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ వచ్చేటప్పటికి డైల్యూట్ HClతో నెగిటివ్ టెస్ట్ రాస్తాము, H2SO4 తోటి పాజిటివ్ టెస్ట్ రాస్తాం. ఈ 2 టెస్టులు రాసాక కన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి డ్రై కన్ఫర్మేషన్, వెట్ కన్ఫర్మేషన్ అని చేస్తాం. సాల్ట్కి MnO2 వేసి H2SO4 వేసి హీట్ చేస్తే క్లోరైడ్కి అయితే గ్రీనిష్ ఎల్లో కలర్ గ్యాసెస్ వస్తాయి, బ్రోమైడ్కి అయితే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి. అదే వెట్ కన్ఫర్మేషన్ అయితే సాల్ట్ సొల్యూషన్కి డైల్యూట్ HNO3 కలిపి AgNO3 కలిపితే అక్కడ వైట్ PPT ఫామ్ అయ్యి NH4OHలో కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతే క్లోరైడ్ కన్ఫర్మ్ అవుతుంది. అలా కాకుండా పేల్ ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యి అది NH4OHలో పార్షియల్గా సాల్యుబుల్ అయితే బ్రోమైడ్ కన్ఫర్మ్ అవుతుందని రాస్తాం. అంటే ఇక్కడ ఓవరాల్గా ఇవి ఒక 2 మొత్తం 4 టెస్టులు అయితే కనుక రాయాల్సి ఉంటుంది. ఒకవేళ నైట్రేట్ ఇచ్చిన వాళ్ళు ఏం రాయాలండి అంటే కనుక డైల్యూట్ HClతో టెస్ట్ రాసి నో రియాక్షన్ అని చెప్పి కార్బోనేట్ ఎస్టేట్ ఆప్షన్ అని చెప్పాలి. H2SO4 కోల్డ్ కండిషన్లో టెస్ట్ రాసి నో రియాక్షన్ అని చెప్పి క్లోరైడ్ బ్రోమైడ్ ఆప్షన్ అని చెప్పాలి. H2SO4 హార్ట్ కండిషన్తో టెస్ట్ రాసి రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వచ్చినాయి, మేబీ నైట్రేట్ అని చెప్పాలి. ఇలా 3 టెస్టులు చేస్తాం. నైట్రేట్ వచ్చిన వాళ్ళు కన్ఫర్మేషన్ ఏం రాయాలి సార్ అంటే కనుక ఇచ్చిన సాల్ట్కి డ్రై కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఇచ్చిన సాల్ట్కి కాపర్ టన్నింగ్స్ యాడ్ చేసి కొన్ని రాగ ముక్కలు కలిపి కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపి హీట్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ వేపర్స్ వస్తాయి, సొల్యూషన్ బ్లూ కలర్లోకి మారిపోయింది, అప్పుడు నైట్రేట్ ప్రజెంట్ అని చెప్తాం. వెట్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం చేస్తామంటే సాల్ట్ సొల్యూషన్కి అక్కడ డైల్యూట్ H2SO4 యాడ్ చేసి ఫ్రెష్లీ ప్రిపేర్డ్ FeSO4 సొల్యూషన్ యాడ్ చేసి టెస్ట్ ట్యూబ్ క్రాస్గా ఉంచి టెస్ట్ ట్యూబ్ వాల్లోంచి కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపాను, బ్రౌనింగ్ ఫామ్ అయిందని చెప్పాలి. అలా చెప్పినందుకు అదొక టెస్ట్ అనమాట, అప్పుడు నైట్రేట్ కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఇవి 3+3 ఐడెంటిఫికేషన్స్, 2 కన్ఫర్మేషన్స్, ఓవరాల్గా అయితే కనుక 5 టెస్ట్లు అయితే కనుక వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ అలాగే సల్ఫైడ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి సార్ అంటే కనుక సల్ఫైడ్కి ముందు ఐడెంటిఫికేషన్ టెస్ట్ డైల్యూట్ HClతో టెస్ట్ రాసి కార్బోనేట్ ఎస్టేట్ ఆప్షన్ ఏం రాయాలి. H2SO4 కోల్డ్ కండిషన్లో టెస్ట్ రాసి అక్కడ క్లోరైడ్ బ్రోమైడ్ ఆప్షన్ అని చెప్పాలి. నెక్స్ట్ H2SO4 హార్ట్ కండిషన్లో టెస్ట్ రాసి నైట్రేట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇలా 3 ఐడెంటిఫికేషన్ రాసిన తర్వాత సల్ఫైడ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే కనుక సాల్ట్ సొల్యూషన్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్ కలిపాను, వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది, అది HClలో కూడా డిజాల్వ్ అవ్వలేదు, అప్పుడు సల్ఫైడ్ కన్ఫర్మ్ అయిందని చెప్పాలి. ఇవి 3 టెస్ట్లో ఐడెంటిఫికేషన్, కన్ఫర్మేషన్ ఒక టెస్ట్, మొత్తం ఓవరాల్గా 4 టెస్టులు అయితే రాయాలి. ఈ రకంగా యానియాన్స్ రాసుకోవాలి. యానియాన్స్ ఒకటి జాగ్రత్తగా మనం కష్టపడి రాసుకోగలిగితే క్యాటయన్ ఈజీగా మనం రాయొచ్చు. సో ఆ క్యాటయన్ ఎలా రాయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు సెలవు. మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ మ్యాథ్ కెమ్ ఈజీ.
ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.